వెన్నుపోటుకు 2 ఏళ్లపై మాజీ మంత్రి జోగి రమేష్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పూర్తయింది. అయితే ఈ వెన్నుపోటుపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద ఎత్తున నిరసనలు ర్యాలీ చేపట్టారు. ప్రస్తుతం మనం మైలవరంలో ఉన్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కథం తొక్కారు. మనతో పాటు మాట్లాడేందుకు జోగి రమేష్ ఉన్నారు. సార్ చెప్పండి, 2 ఏళ్లలో అనేక హామీలు ఇచ్చి 2 ఏళ్లలో ఏమీ పూర్తి చేయలేదు చంద్రబాబు, కానీ సూపర్ 6 సూపర్ హిట్ అయింది అంటున్నారు. మీరు మీ నిరసనల ద్వారా ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తేబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఉన్న ఒక ఉప్పెన్ని ఒకసారి చూసాం. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ప్రజల్లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అన్న దానికి నిదర్శనమే వేలాది మంది ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈరోజు ఇబ్రహీంపట్నం నుంచి బయలుదేరితే మైలవరం గడ్డ వరకు జన తండోపాలు ఏ విధంగా వస్తున్నారో చూశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాకొద్దు, జగనన్నే మాకు ముద్దు, జగనన్నే మరలా మాకు సీఎం కావాలి అని చెప్పేసి వేలాది మంది ప్రజలు ఏ విధంగా నినదిస్తున్నారో ఒకసారి చూడండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సూపర్ 6 అనేది అంతా కూడా అట్టర్ ఫ్లాప్. చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, మైలవరం వేదికగా అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు నువ్వు సూపర్ 6 అన్నావు కదా, నీకు దమ్ముంటే చర్చకు వచ్చే దమ్ము నీకుందా? నీకైనా మీ అబ్బాయి లోకేష్ కైనా చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు అన్ని అబద్ధపు వాగ్దానాలతో, అన్ని తప్పుడు వాగ్దానాలతో సుమారుగా 31 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాం. కొత్తగా 2 సంవత్సరాల నుంచి మరీ వెన్నుపోటు ఎక్కువ పొడిచావు. ఈరోజు చంద్రబాబు నాయుడుతో అడుగుతా ఉన్నా, నువ్వు కానీ, నీ కుటుంబ ప్రభుత్వం కానీ, మీ అబ్బాయి కానీ ఎక్కడైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో లేకపోతే నాతో చర్చకు సిద్ధమా అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఈరోజు 2 సంవత్సరాల్లోనే ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత, చంద్రబాబు నాయుడు దిగిపోవాలని చెప్పేసి ఈరోజు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ అన్న ముఖ్యమంత్రి అవటం ఖాయం అని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. ఏ ఒక్కళ్ళనైనా ఆదరించావా? ఈరోజు రైతులు నడ్డి విరిచేశావు, గిట్టుబాటు ధర లేదు, కనీసం యూరియా కూడా ఇవ్వలేని దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు, గిట్టుబాటు ధరలు ఇవ్వలేని చంద్రబాబు నాయుడు, ఆఖరికి విత్తనాలు కూడా ఇవ్వలేని చంద్రబాబు నాయుడు, ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ దేవుడెరుగు, క్రాప్ ఇన్సూరెన్స్ దేవుడెరుగు, రైతుల నడ్డి విరిచిన చంద్రబాబు నాయుడు, అక్క చెల్లెములు, డ్వాక్రా మహిళలందరూ కూడా ఈరోజు లోన్లు లెక్క, సరైన ఆదరణ లెక్క డ్వాక్రా అక్క చెల్లెములు సుమారుగా 80-90 లక్షల మంది అక్క చెల్లెళ్ళు రూపాయి కూడా వాళ్ళకి అంటే రూపాయి కూడా వాళ్ళ చేతుల్లో ఆడని పరిస్థితులు, బ్యాంకులు లోన్లు ఇవ్వని పరిస్థితులు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ అటకెక్కింది, కనీసం పేషెంట్లని చూసే దిక్కు లేదు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నీ పేషెంట్లని బయటికి నెట్టేస్తున్న పరిస్థితులు, అదేవిధంగా పిల్లలకి ఫీజులు కట్టలేని పరిస్థితులు, పిల్లల్ని రోడ్ల మీద నిలబెడుతున్న పరిస్థితులు, కాలేజీ యాజమాన్యాలు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు 50 సంవత్సరాలకి పెన్షన్ అన్నావు కదా, ఏదయ్యా? నిరుద్యోగ భృతి అన్నావు, ఏది? చేయూత ఏది? ఆసరా ఏది? కాపు నేస్తం ఏది? నేతన్న నేస్తం ఏది? నువ్వు నీ సూపర్ 6 కాదు, ముందు మా జగనన్న ఇచ్చిన పథకాలు ఏవి అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడిని చొక్కా పట్టుకొని నిలబెట్టడానికి రెడీగా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఈరోజు ఈ ర్యాలీ చూశారు కదా, ఇబ్రహీంపట్నం నుంచి తండోపతండాలుగా మైలవరం గడ్డ వరకు వచ్చారంటే వేలాది మందితో ర్యాలీ చేస్తా ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు పతనానికి నిదర్శనం అని చెప్పేసి, ఇక్కడి నుంచే పతనానికి నిదర్శనం అని చెప్పేసి మీ ద్వారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తా ఉన్నారు. ఈ రోజు 2 సంవత్సరాలు పూర్తయినందుకు తిరుపతిలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు బహిరంగ సభ కాదు, చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల విజయోత్సవం కాదు, 2 సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడని చెప్పేసి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు, లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. విజయోత్సవం కాదు, చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడని చెప్పి సబ్పెట్టుకో, సక్సెస్ అవుద్ది. విజయవంతమైందని చెప్పి సబ్పెట్టుకున్నావా, ఫెయిల్ అయిపోతావు చంద్రబాబు నాయుడు.
అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమం అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారో కానీ చంద్రబాబు నాయుడు పూర్తిగా ప్రజలందరినీ కూడా మోసం చేశాడు. ఈ రోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు విజయోత్సవాలు కాదు, ఏదైతే వైఫల్యానికి నిదర్శనంగా మీరు విజయోత్సవాలు చేసుకోండి. ఖచ్చితంగా ఈ రోజు నుంచే చంద్రబాబు నాయుడు పతనం ప్రారంభమైందని చెప్పి జోగి రమేష్ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వంశీతో అశోక్, సాక్షి టీవీ, మైలవరం నుంచి.